మై యూట్యూబ్ ఛానల్. అంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో వచ్చేది ఏదైనా సినిమా వస్తే సినిమా ట్రైలర్ కానీ సినిమా అప్డేట్ కానీ వస్తేనే వస్తుంది అన్నట్టు అయిపోయింది అనమాట. బట్ జోక్స్ పార్ట్, దేవరా ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ టు గివ్ అ క్లియర్ డీటెయిలింగ్ అబౌట్ ద మూవీ రియాక్షన్, మూవీ ట్రైలర్ రియాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. ద థింగ్ ఇస్, మన ఓన్ బ్రాండ్ హ్యూబ్రిస్టిక్ లో we have launched our new Metro pullovers. Metro pullovers are the first ones, ante they are like unique items anamata. Adi mana first Hubristic lo aithe launch ayindi anamata. Kinda link untadi, website link and as well as Instagram link untadi. Velli go and check it out. Chaala manchi quality tho in affordable price లో ఇస్తున్నాం అనమాట. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. DM టు ఆర్డర్ ఆర్ డైరెక్ట్లీ మీరు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేసేయచ్చు అనమాట. సో నో హ్యూబ్రిస్టిక్ పక్కకు పెట్టేస్తే లెట్స్ కమ్ బ్యాక్ టు ది ఐడియా ప్రొడక్షన్స్. వీడియోస్ రావట్లేవు. ఎవ్రీడే నేను ఏ వీడియో చేసినా, అంటే ఏ వీడియోలో ప్రతి వీడియోలో చెప్తున్నా వీడియోస్ వస్తాయి అని. బట్ కొంచెం అన్ని ఒక పార్ట్ లో పడేలాగా ఐఎమ్ సెటింగ్ డౌన్. నెక్స్ట్ వీక్ నుంచి ఫ్యాషన్ వీడియోస్ కూడా ఐ ట్రై టు మేక్ ఇట్ అనమాట. సో బికాస్ స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్ ఐ నీడ్ టు బ్యాలెన్స్. సో ఆపేస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడియా ప్రొడక్షన్స్. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ ఈకే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఐడియా ప్రొడక్షన్స్. నా పేరు అశ్మిత్ కుమార్. ఇక్కడ ఫ్యాషన్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, టిప్స్ అండ్ ట్రిక్స్, మూవీ ట్రైలర్ రియాక్షన్స్, వ్లాగ్స్, క్లోతింగ్ బ్రాండ్ గురించి అన్నిటి గురించి అయితే వీడియోస్ వస్తాయి అనమాట. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ ఇయర్ అట్లీస్ట్ 800 అన్నా 900 అన్నా కొట్టేయాలి. బికాస్ మనకు టైం లేదు. ఈ ఇయర్ అంతా హ్యూబ్రిస్టిక్ లోనే హ్యూబ్రిస్టిక్ వర్క్స్ అయిపోయింది. సో కమింగ్ టు ది దేవరా ట్రైలర్ రియాక్షన్. ట్రైలర్ అయితే ఒక్క వర్డ్ లో చెప్పాలంటే సినిమాటిక్ ట్రైలర్. ఇది ఎందుకు చెప్పానో కమింగ్ వీడియోలో మాట్లాడేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. లెట్స్ రోల్ ది. గురించి చెప్పాలంటే లైక్ ఐ వాజ్ నాట్ హ్యావింగ్ అ మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దట్ మూవీ లైక్ ఫస్ట్ లో వెన్ దే అనౌన్స్. బికాస్ కొరటాల శివ గారు ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ టిల్ ఆచార్య. బికాస్ ఆయన మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. లైక్ మిర్చి, జనతా గ్యారేజ్, భారత్ అనే నేను, ఇవన్నీ రిపీట్స్లో చూసే మూవీస్. బట్ అలాంటి డైరెక్టర్ ఒక మెగాస్టార్ని పెట్టుకొని మెగాస్టార్ అండ్ పవర్ స్టార్, పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరిని పెట్టుకొని యు ఆర్ మేకింగ్ అ ఫిల్మ్ అంటే ఇట్ షుడ్ బి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విల్ ఎక్స్పెక్ట్ ఒక గ్రాండ్యూర్ ఫిల్మ్. అండ్ ట్రైలర్ వాస్ గుడ్, టీజర్ వాస్ గుడ్. బట్ వచ్చే కొద్ది ప్రమోషన్స్ అనేవి తగ్గాయి. ఐ డోంట్ నో వై. అండ్ మూవీ రెస్పాన్స్ మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. ఓన్లీ వన్ థింగ్, పాదఘట్టం. బట్ ఇట్ వాజ్ నాట్ కొరటాల శివ గారుస్ మూవీ. అదైతే పక్క అయితే లైక్ సంథింగ్ వెంట్ రాంగ్ విత్ హిమ్. బట్ ఆఫ్టర్ మెల్లిమెల్లిగా దేవరా గ్లిమ్స్ గురించి మనము చేసాం అనుకుంటా వీడియో. ఐ గెస్ దేవరా గ్లిమ్స్ వీడియో వేసాం మనం. దట్ మూన్ షాట్ గురించి ఐ థింక్ చేసాం, నాకు గుర్తుకులేదు. ఒకసారి చెక్అవుట్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఐ గెస్ ఉంటుంది. ఒకవేళ ఉంటే ఇక్కడ ఐ బటన్ లింక్ వచ్చేసి. దేవరా గ్లిమ్స్ నాకు చాలా నచ్చింది. సాంగ్స్ అయితే ఒక క్రేజ్ ఎక్కించాయి. అలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. బట్ ఇవాళ ట్రైలర్ చూసాక లిటరలీ ఎక్స్పెక్టేషన్స్ హ్యూజ్ అయిపోయాయి. బట్ నాకు 95% ఆఫ్ ద ట్రైలర్ అయితే నచ్చింది. బట్ దట్ 5% ఇస్ లైక్ సంథింగ్, కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి అనమాట. బట్ 95% గురించి ఫస్ట్ మాట్లాడదాం. లిటరలీ ట్రైలర్ అయితే పిచ్ పీక్స్ ఉంది. లైక్ ఎన్టీఆర్ గారు దోస్ డ్యూయల్ రోల్, విజువల్స్, ఎస్పెషల్గా విజువల్స్. నేను సినిమాటిక్ ట్రైలర్ అని ఎందుకన్నా అంటే ఈ ట్రైలర్ వాళ్ళు వై దే కటెడ్ దిస్ ట్రైలర్ అంటే హౌ దే కటెడ్ దిస్ ట్రైలర్ అంటే ఎన్టీఆర్ గారి మాస్, ఎన్టీఆర్ గారి క్లాస్, మీన్స్ ఎన్టీఆర్ గారి మాస్లో ఆ ఫైట్స్, ఆ డైలాగ్స్, ఎన్టీఆర్ గారి క్లాస్లో దట్ ఇన్నోసెన్స్, దట్ యాక్టింగ్, యాజ్ వెల్ యాజ్ దోస్ విజువల్స్ బ్యాలెన్సింగ్ విత్ ద BGM. ఇవన్నీ కలిపితే ఇట్ వాజ్ లైక్ అ సినిమాటిక్ ట్రైలర్ ఫర్ మీ. లిటరలీ ఆ సినిమాటిక్ ట్రైలర్ అంటే ఆ విజువల్స్ కానీ, ఆ గ్రాన్యూర్ కానీ, లైక్ ఎస్పెషలీ ఐ వాంట్ టు అప్రిషియేట్ ద కలర్ గ్రేడింగ్ టీమ్. చాలా బాగా చేశారు. లైక్ ద విజువల్స్ ఆఫ్ దోస్
రివర్ కానీ రివర్ ఆర్ లేక్, ద విజువల్స్ ఆఫ్ దోస్ విలేజ్ కానీ ఎక్కడైతే ఫైర్ ఉందో ఆ ఫైర్లో దోస్ ఆరెంజ్నెస్ అనేది కనిపించింది. అండ్ నైట్ పూట వాటర్లో సీక్వెన్సెస్ దట్ బ్లూయిష్ నైట్ బ్లూ, మిడ్ నైట్ బ్లూయిష్ అనేది నాకు కనిపించింది. ఇట్ వాజ్ లైక్ గ్రేట్. అలాంటి కలర్ గ్రేడింగ్ యూనో ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్స్లో కానీ మూవీస్లో కానీ ద ఫస్ట్ వన్ వాజ్ కల్కిలో కలర్ గ్రేడింగ్ చాలా బాగుండే. దెన్ రాయన్లో కలర్ గ్రేడింగ్ అయితే చాలా చాలా బాగుండే రాయన్లో. అండ్ ద నెక్స్ట్ ఇస్ దేవరాయస్. ఎందుకంటే ట్రైలర్లో చూస్తే ఇట్ వాజ్ లైక్ ఒక లార్జ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అయితే పక్కా ఇచ్చేటట్టే ఉన్నారు. లైక్ దోస్ కలర్ గ్రేడింగ్ గురించి, ఎస్పెషల్గా కలర్ గ్రేడింగ్ గురించి మాట్లాడితే సింగిల్ స్క్రీన్లో చూస్తే మాస్ లాగా ఉంటుంది, యూనో మల్టీప్లెక్స్లలో చూస్తే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లాగా అయితే ఉంటుంది అనమాట. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ రియలీ వెరీ గుడ్. ద కలర్ గ్రేడింగ్ వాజ్ రియలీ వెరీ గుడ్. అండ్ ఎస్పెషల్గా దోస్ విలేజ్ సీక్వెన్సెస్, లైక్ మార్నింగ్ విలేజ్ సీక్వెన్సెస్లో లైక్ జాన్వీ కపూర్ గారు అండ్ మన ఇంకో ఎన్టీఆర్ ఉన్నారు కదా, సెకండ్ ఎన్టీఆర్ సీక్వెన్సెస్ అప్పుడు దట్ బ్రైటిష్నెస్. ఇప్పుడు చుట్టమల్లె సాంగ్ కూడా నాకు చుట్టమల్లె ఇస్ ద ఫేవరెట్ సాంగ్ కాజ్ ద కలర్ గ్రేడింగ్ అండ్ దోస్ మ్యూజిక్, ద వైబ్ చాలా కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది. అదే ఆ కలర్ గ్రేడింగ్ ఇప్పుడు ఈ విలేజ్లో సెకండ్ ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ మధ్య జరిగే సీన్స్లో, సో ద కలర్ గ్రేడింగ్ ఇస్ లైక్ నెక్స్ట్ లెవెల్. అండ్ కమింగ్ టు ది BGM ఇస్ లైక్ నేను అనిరుద్ గారి గురించి అయితే చెప్పడం అవసరం లేదు, బికాస్ హీఈస్ లైక్ మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ ఆఫ్టర్ AR రెహమాన్ వీళ్ళందరి తర్వాత లైక్ ఈ జనరేషన్కి. బట్ ఇండియన్ 2లో అంత ఇయ్యలేడు. బట్ కమింగ్ టు ది దేవరాలో మ్యూజిక్ అనేది దెర్ ఆర్ ఓన్లీ వన్ ట్యూన్ లైక్ ఫైర్, అదే ఆ సాంగ్ ఉంది కదా దూకే ధైర్యమ జాగ్రత్త, ఆ సాంగ్లో ఉన్న ట్యూన్స్ అన్నిటినీ వేరే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి వాడారు. అండ్ దట్స్ వాజ్ లైక్ ఆసమ్. ఆ వేరే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, ద బ్యాలెన్సింగ్ ఆఫ్ ద మ్యూజిక్ అండ్ డైలాగ్స్ వర్ లిటరలీ ఆసమ్. అండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ దట్ లాస్ట్ అంటే మ్యూజిక్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మ్యూజిక్ కానీ ట్రైలర్ కానీ ఇలా స్లోగా గ్రాఫ్ స్లోగా అయిపోయి లాస్ట్కి మ్యూజిక్ కానీ ట్రైలర్ కానీ చాలా పీక్స్కి వెళ్ళిపోద్ది. అండ్ దట్ వాజ్ లైక్ ఇట్ వాజ్ లైక్ స్లో పాయిజన్ ఎక్కిస్తారు కదా, అలా చాలా బాగుండే. ఎస్పెషల్లీ దట్ షార్క్ సీక్వెన్స్ యాజ్ వెల్ యాజ్ దట్ మ్యూజిక్ లాస్ట్కి ఆసమ్. దేవరా VFX it was awesome. And that shark sequence is going to be huge. ఎన్టీఆర్ గారికి యానిమల్స్లో ఏదో సంబంధం ఉంది. లైక్ RRRలో దే వెంట్ మ్యాడ్ మ్యాక్స్కి వెళ్ళిపోయినారు. RRR అంతా కాకపోయినా ఈ షార్క్ సీక్వెన్స్ ఈజ్ లైక్ వీ కాంట్ కంపేర్ ఇట్ విత్ RRR అండ్ దిస్ దేవరా బికాస్ షార్క్ సీక్వెన్స్ ఈస్ గోయింగ్ టు బీ యూనిక్. అండ్ మొత్తం ట్రైలర్ ఒక దిక్కు అయితే దట్ వన్ షార్క్ సీక్వెన్స్ జస్ట్ వెంట్ లైక్ దట్ అంతే. ఆ ట్రైలర్లో ఆ షార్క్ సీక్వెన్స్ హైప్ అంతా పెంచేసింది. దట్స్ ద పాయింట్. అండ్ కమింగ్ దట్ 5%, ఈ 95% అయితే నాకు చాలా నచ్చింది. మరి దట్ 5% ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. నేను కల్కికి చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. వెన్ యూ స్టార్ట్ అ స్టోరీ you need to end that story in the film itself and then start a great story to continue for a part 2. అదైతే నాకు ఇప్పుడు వచ్చే ప్రతి మూవీస్లో ప్రాబ్లం ఉంటుంది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో ఐఎమ్ వెయిటింగ్. లైక్ కల్కిలో కూడా దెర్ వాజ్ అ బిట్ ప్రాబ్లం. అంటే స్టార్ట్ చేశారు, మళ్ళీ ఆ దీపికా పడుకొని కానీ ఎక్కడికి తీసుకెళ్తారో అదంతా తెలియదు. బట్ ఫైనలీ ఒక సాటిస్ఫైడ్ క్లైమాక్స్ ఇచ్చారు. ఓకే ఇలా అయింది ప్రభాస్ కర్ణుడు హీ గేవ్. బట్ దేవరాలో మనం ట్రైలర్లో చూసినట్టే మాట్లాడుకున్నాం, నో ఎక్స్ట్రా ప్రెడిక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. ట్రైలర్లో ఎలా చూపిస్తారు, ఒక నాన్న ఉంటాడు, హీ సేవ్స్ ద విలేజ్, సడన్గా ఎటో వెళ్ళిపోతాడు. వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న 2 years అయిపోయింది, వెళ్ళిపోయి ఇంకా రాలే. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2 years వెళ్ళిపోయి ఇంకా రాలే. వాళ్ళ కొడుకు ఏమో హీస్ లైక్ ఇన్నోసెంట్ అలా ఉంటాడు. సో ద స్టోరీస్ అసలు ఆ ఊరేంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి,
వాళ్ళ నాన్న ఎలా సేవ్ చేశాడు, వాళ్ళ నాన్న ఇటు వెళ్ళిపోయాడు. ఇదే స్టోరీని నువ్వు అలా లాక్కుంటూ వెళ్ళి వాళ్ళ నాన్న ఎలా వెళ్ళిపోయిండని సెకండ్ పార్ట్లో చెప్పేస్తే నాకైతే లిటరల్లీ నేను డిసప్పాయింట్ అవుతా. ఆ సినిమా ఎలా ఉన్నా, ఎంత ఎంటర్టైనింగ్ ఉన్నా, అబ్బా ఇంకా వెయిట్ చేయాలా పార్ట్ 2 కోసం అని. లైక్ మనమైతే అలవాటు చేసుకోవాలి గైస్, బికాస్ ఇట్స్ నో వచ్చే ప్రతి సినిమా నాకు తెలిసి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 1 పార్ట్ 2. బట్ నాకు ఇప్పటివరకు సాటిస్ఫై చేసిన పార్ట్ 1 పార్ట్ 2s అంటే బాహుబలి 1 బాహుబలి 2 ఫర్ షూర్, డీజే టిల్లు స్క్వేర్, కేజీఎఫ్ కూడా అంతే. దెన్ నెక్స్ట్ ఇండియన్ 2 అస్సలు చేయాలి. ఇండియన్ 2 అయితే లైక్ హాఫ్ ఉండే 50-50. సో అదనమాట. సో ఇదొక ప్రాబ్లం అయితే వచ్చింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అది దేవరా షుడ్ నాట్ బీ అనదర్ ఆచార్య. ఐ లిటరలీ ఫీల్ బికాస్ దేవరా ఇస్ నౌ మోస్ట్ హైప్డ్ ఫిల్మ్, పాన్ ఇండియా ఫిల్మ్, చాలా హైప్ ఉంది. లైక్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్, ఇన్ బాలీవుడ్లో కూడా చాలా హైప్ ఉంది. సో ఇట్ షుడ్ నాట్ బీ అనదర్ ఆచార్య, ఐ హోప్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ కొరటాల శివ గారి గురించి. హీఈస్ అ గ్రేట్ డైరెక్టర్, బట్ ఆచార్య చూసాక somehow whole everything he disappointed us, especially me. But ఈ సినిమాలో I hope he gives a rock solid comeback. అండ్ ఇవన్నీ చూసాక నాకు తెలిసి అయితే సినిమా కొడుతుంది. ఆ 5% వదిలేసిన సినిమా కొడుతుంది. బికాస్ ఎన్టీఆర్ గారు ఈస్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ మూవీస్ ఆఫ్టర్ టెంపర్. ఆయన టెంపర్ తర్వాత వచ్చిన ప్రతి మూవీ చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నౌ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ అనమాట. సో దట్స్ ద రివ్యూ అండ్ రియాక్షన్ ఆన్ ది ట్రైలర్ ఆఫ్ దేవరా. ఈ ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఎస్పెషలీ దో షార్క్ సీక్వెన్స్ ఇస్ లిటరల్లీ నెక్స్ట్ లెవెల్. సో వెయిటింగ్ ఫర్ ఇట్. అంటే నేను ఫస్ట్ వీకే చూడకపోవచ్చు మూవీని, బికాస్ ఐ హ్యావ్ ఎగ్జామ్స్. బట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, తప్పకుండా ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఇట్. సో that's it for today's videos guys. Already చాలా length అయింది. If you like this video, like, share, comment and subscribe to my channel. We'll give content, solid content అయితే ఇస్తాం. అష్మిత ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసేసుకోండి, హ్యూబ్రిస్టిక్ని ఫాలో చేసేసుకోండి. మన బ్రాండ్ కోసం మీకు అఫోర్డబుల్ క్లోత్స్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాం. సో follow everything. See you soon in another video. Signing off, yours AK.